ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించారు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవను. అందుకని చేయి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వారి కుష్ఠరోగం శుద్ధి అయింది. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకుని, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్మై నీ దేహం యాజకుడికి కనపరుచుకొని మోషే ఇచ్చిన కానుక సమర్పించమని వారితో చెప్పారు. ప్రార్థన. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ రాత్రి సమయంలో మీ పక్షంగా నిలబడడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. ఇక్కడ నేను నిలబడి ఉన్నప్పుడు మీరు చెప్పేవి మాత్రమే మాట్లాడేటట్లు నా ప్రాణాత్మ దేవుడు మీ స్వాధీనంలో ఉంచుకోండి. అలాగే వింటున్న సంఘమును జ్ఞాపకం చేసుకొని వెనుగలచ్చేది గ్రహించే మనసు, పాటించే జీవితాలను దయచేయడం యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రతి వారం మనము పరిశుద్ధ గ్రంథంలోని ప్రార్థనలు అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఆది కాండంలో ప్రారంభించాం. 11 ఏళ్ళు అయిపోయింది. మనం దేవుని యొక్క కృపను బట్టి పాత నిబంధన పూర్తి చేసుకొని కొత్త నిబంధనలో ప్రవేశించి మత్తయి సువార్తలోని 5వ ప్రార్థన గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. మత్తయి సువార్తలో మొత్తం 27 ప్రార్థనలు ఉన్నాయి. వాటిలో ఇవాళ 5వ ప్రార్థనను ధ్యానం చేసుకుంటున్నాం. ఈ ప్రార్థన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎదుట ఒక కుష్ఠరోగి చేసిన ప్రార్థన. ఈ ప్రార్థనలో నుంచి కొన్ని పాఠాలని మనం నేర్చుకొని ప్రార్థనలో సమయం గడుపుతాం. యేసు ప్రభు వారు కొండ మీద నుంచి అప్పుడే దిగి వస్తూ ఉన్నారు. అదే 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఆయన ఆ కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించారు. కొండ మీద నుంచి ప్రభు వారు దిగి వస్తున్నారు. కొండ మీద ఏం చేశారు అంటే 5, 6, 7 అధ్యాయంలో కొండ మీద ప్రసంగాన్ని గురించి మనం చూస్తాం. ప్రభువారు ధర్మశాస్త్రాన్ని గురించి, నీతి కార్యముల గురించి, ప్రార్థనల గురించి, ఎలాంటి మార్గంలో మనం బ్రతకాలి అనే విషయాల గురించి చాలా ఉదాహరణంగా మాట్లాడిన తర్వాత ఆయన ప్రజల మధ్యలోనికి, జనసమూహంలోనికి, ఊళ్ళోనికి వెళుతూ ఉన్నాడు. అలా వెళ్తున్నప్పుడు చాలా మంది ప్రభుని గమనించారు. జన సమూహాలు ఆయన వెనకాల వెళుతూ ఉన్నారు. ఆ టైంలో ఒక కుష్ఠరోగి ప్రభు యొక్క దారికి అడ్డొచ్చాడు అని చెప్పచ్చు. ఒక కుష్ఠరోగి ప్రభు యొక్క దారికి అడ్డొచ్చాడు. మత్తయి సువార్తలో రాశారు, అతను ప్రభువుకు మొక్కి అని రాశారు. ఇంగ్లీష్లో ప్రభువుని ఆరాధించి అని అర్థం వచ్చేటట్టు రాశారు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ఎదుట సాగిలపడి నమస్కారం చేసి, లేకపోతే వందనాలు చెప్పి ఆయన ఒక విషయాన్ని అడిగాడు. ఏంటంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఒకే ఒక పదం, ఇంకా అంతకంటే ఏం లేదు ప్రార్థన. ఆ ప్రార్థనకి ప్రభు యొక్క జవాబు ఎలా ఉందంటే, అంత వేగంగా, అంత ఫాస్ట్గా జవాబు. కానీ కొండ మీద నుంచి దిగొస్తున్న టైంలో జరిగినటువంటి కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 35
అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి వీళ్ళ ఆ కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత దిగి వచ్చేటప్పుడు వాక్యంలో అంటారు, ఆయన ప్రార్థన చేసి అరణ్యంలో నుంచి ఆ తర్వాత వచ్చాడు అని మార్కు గారు చెప్తాడు. ఆ తర్వాతనే ఈ సంఘటన గురించి రాస్తారు. అలాగే లూకా సువార్తలో 6:46 కనుక చూసినట్లయితే, మార్కు సువార్తలోనే 6:46 చూడండి. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయటం కొండకు. ప్రభు వారి యొక్క అలవాటు ఏంటంటే ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి ఎవరు లేని ప్లేస్లో ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసుకుని వచ్చి ఆ తర్వాత మిగిలిన పనులు. ప్రార్థన లేకుండా ఇంక ఏ పని ప్రభు వారు చేయలేదు. శిష్యులు ఎదురులేకముందే, జనసమూహాలు ఆయన దగ్గరికి రావడానికి ముందే, ఏ మనుషులతోనూ సంబంధ బాంధవ్యాలు ఏర్పడక ముందే యేసు ప్రభు వారు ఎవరిని దర్శించి వచ్చేవారంట? తండ్రి అయిన దేవుని దర్శించి ప్రార్థన చేసుకుని ఆ తర్వాత వచ్చి మిగతా పనులు చేశారు. అద్భుత కార్యాలు, సూచక్రియలు, పరిచర్యలు ఏదైనా కావచ్చు, ప్రార్థన తర్వాతనే అవన్నీ. అందుకనే ప్రార్థనకి ప్రభు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయనకు ఎదురొచ్చినటువంటి వ్యక్తి కూడా ఒక ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయ. ఈ పదం చాలా విలువైంది. మనకి ఇష్టమే శుద్ధులు కావాలనుకోవడం, కానీ ఆయనకి ఇష్టమా లేదా అని ఆలోచించాం. మన ప్రార్థనలో ఎప్పుడైనా ప్రభువా నీకు ఇష్టమైతే చెయ్యి అని అడుగుతున్నావా? ప్రభువా నాకు ఈ కావాలి, నాకు అది కావాలి, తెచ్చిస్తావా చేస్తావా అన్నట్టు ఉండదు మన ప్రార్థన. కానీ ఈ వ్యక్తి చేసిన ప్రార్థన అలా లేదు. నాకు ఈ రోగం నుంచి బయటికి రావాలన్న కోరిక ఉంది, కానీ అది నీకు ఇష్టమా కాదా నాకు తెలియట్లేదు. నీకు ఇష్టమైతే నన్ను బాగు, నీకు ఇష్టమైతే నన్ను బాగు. మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం. మన ప్రార్థనలన్నింటిలో దేవుని ఇష్టం. ఇదే పద్ధతిని మనం ఎక్కడ చూస్తామంటే, యేసుక్రీస్తు గారు కొండ మీద మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు గెత్సెమనే తోటలో, ప్రభువా ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించడం నీకు ఇష్టమైతే, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే. ఈ నీకు ఇష్టమైతే అనే పదం చాలా విలువైంది. కుష్ఠరోగి యేసు ప్రభుతో అంటున్నాడు, యేసు ప్రభు తండ్రి అయిన దేవునితో అంటున్నాడు నీకు ఇష్టమైతే. బహుశా మనం మన ప్రార్థనలో ఈ పదాన్ని చేర్చుకొని ప్రార్థిస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది నాకు ఈ మాటని చదివిన. మన కోరికలు ఉండొచ్చు, మన కోరికలు కాదు, దేవుని యొక్క ఇష్టము నెరవేరు. మనం చాలా విషయాలు కోరుకుంటాం, అడుగుతాం, కానీ నీకు ఇష్టమైతే అని ఒక మాట అక్కడ పెడితే అది ప్రభువుని చాలా సంతోషింపజేస్తుంది, ఆనందింపజేస్తుంది. వీళ్ళ కోరిక ఉంది, వీళ్ళకి ఆశ ఉంది, కానీ వీళ్ళు ఎవరి ఇష్టాన్ని తమ జీవితంలో నెరవేర్చాలనుకుంటున్నారంట. నా ఇష్టాన్ని వాళ్ళ జీవితంలో, కానీ పరలోక ప్రార్థనలో భాగమే కదా, పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్టు భూమి అందు నీ చిత్తము నెరవేరు. పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఇష్టం ఏమిటో దాన్ని భూలోకంలో మన జీవితంలో జరిగించగలిగితే అది పరలోకమే, మన జీవితం పరలోకమే. అందుకనే ప్రార్థన చేసి అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, నీకు ఇష్టమైతే నన్ను ఆరోగ్యవంతునిగా. వెంటనే ప్రభు చెప్పినటువంటి సమాధానం మనం గమనిస్తే, ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే. ఒకే పదం, నాకు ఇష్టమే. నాకు ఇష్టం లేదని ఎందుకు అనుకుంటావు? నేను బాగు చేయడం నాకు ఎందుకు ఇష్టం ఉండదు? నిన్ను స్వస్థపరచడం నాకు ఎందుకు ఇష్టం ఉండదు? నీ జీవితాన్ని సఫలపరచడం నాకు ఎందుకు ఇష్టం ఉండదు? నువ్వు పరిశుద్ధునిగా
రకరకాలుగా మారడం నాకు ఎందుకు ఇష్టం ఉండదు. ఇవన్నీ నాకు ఇష్టమే, నాకు ఇష్టం కాబట్టి నువ్వు వెంటనే శుద్ధుడు వైపు, వెంటనే శుద్ధుడు వైపు అని అన్నాడు. వెంటనే వారి కుష్ఠరోగము వారిని విడిచిపెట్టను అని చూస్తున్నాం. వెంటనే వారి కుష్ఠరోగము శుద్ధి ఆయను. తక్షణమే వారి కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఒక మాట, ఆ మాటకు ప్రభు యొక్క జవాబు ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించింది. మన మాట కంటే ముందు మన హృదయం చాలా ముఖ్యమైనది. ప్రభు దగ్గర మనం మాట్లాడడానికంటే ముందు మన హృదయం ఎలా ఉందో చూసుకోవాలి. ప్రభు చిత్తం, ప్రభు ఆలోచన, ప్రభు ఏర్పాటు మన జీవితంలో నెరవేరాలని మనం కోరుకుంటున్నామా, లేకపోతే మన కోరిక, మన ఆలోచన, మన ఉద్దేశాలు మనం నెరవేర్చుకోవడానికి ప్రార్థన చేస్తున్నాం? మనకున్నటువంటి అభిలాషం వ్యక్తపరచడం తప్పేమి కాదు, కానీ ఆ అభిలాషతో పాటు దేవుని యొక్క చిత్తం కూడా దానికి తోడవాలి. మనల్ని మనం అడిగిన దాన్ని తీర్చడానికి దేవునికి ఇష్టం ఉండాలి. అప్పుడు చాలా గొప్ప జవాబు దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అని చెప్పాడు. చెప్పి ఆయన ఏం చెప్తున్నాడు? ఎవరితోనూ ఏమీ చెప్పచ్చు. ఏం చెప్తున్నాడు? ఎవరితోనూ ఏం చెప్పాలి. నీ కుష్ఠరోగం బాగు చేసింది ఎవరిని అడిగితే ఏం చెప్పాలి? ఎలా జరిగిందో నా గురించి చెప్పాలి. ఎందుకు ప్రభు ఈ మాట అన్నాడు అని అంటే, ఒక మార్కు సువార్తలో దీనికి ఆన్సర్ చెప్పారు. చదువుతాం. మార్కు సువార్త, లూకా సువార్త 14-15 5వ అధ్యాయం 14-15. లూకా సువార్త 5వ అధ్యాయం 14-15. అప్పుడు ఆయన, నీవు ఎవరితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహము యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుకొని చెప్పాను. ఆయన్ను గూర్చిన సమాచారం ఎక్కువగా వ్యాపించను. బహుజన సమూహములు ఆయన మాట వింటకును, ఆయన మాట వినడానికి, ఆయనతో అద్భుతాలు చూడడానికి జన సమూహాలు విపరీతంగా వస్తున్నారు అని మనం చూస్తున్నాం. మార్కు సువార్తలో ఏమని చెప్పాడో మనం ఇక్కడ మొదటిగా చదువుదాం. 45వ వచనం, 1వ అధ్యాయం 45వ వచనం. అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురణ చేయించుటకు ఆరంభించిన కనుక ఆయన ఇక పట్టణంలో ఏం చెప్తున్నాడు? నేను బహిరంగంగా జనాల్లో తిరగాలంటే ఈ విషయాలన్నీ జనాల్లోకి వెళ్ళిపోతే జన సమూహాలు ఎక్కువైపోతాయి. సమూహం ఎక్కువైపోతే నేను జనాల్లో ఫ్రీగా తిరగలేను, గొప్ప కార్యాలు చేయలేను. ప్రతి దగ్గర నాకు అడ్డం ఏర్పడుతుంది. కాబట్టి నా గురించి ఎవరికి చెప్పొద్దు అని ఆజ్ఞాపించి వారికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. అదేంటంటే, నువ్వు దేవాలయంలోనికి వెళ్ళి మోషే చెప్పిన కానుకను సమర్పించి నువ్వు శుద్ధుడు అని వారికి చూపించుకో అని. మనం గమనించాల్సిన పాత్ర ఏంటంటే, యేసయ్య చాలా అద్భుతాలు చేశాడు. మగవాళ్ళని నోరిచ్చాడు, చెవిటి వాళ్ళకి చూపునిచ్చాడు, గుడ్డి వాళ్ళకి కామునిచ్చాడు, గుడ్డి వాళ్ళకి చూపునిచ్చాడు. ఇలా చాలా అద్భుతాలు చేశాడు. ఎక్కడ ఎవరితో కూడా దేవాలయంలోనికి వెళ్ళి కానుకను సమర్పించు అని చెప్పాలి. కుష్ఠరోగులను తాకిన ప్రతిసారి, కుష్ఠరోగులను స్వస్థపరిచిన ప్రతిసారి యేసు ప్రభు ఈ మాట అన్నాడు. కుష్ఠరోగిని బాగు చేసి స్వస్థపరిచి, నువ్వు వెళ్ళి యాజకునికి నీ దేహం సాక్షాత్తంగా చూపించు.
ఇచ్చేసేయి, మోషే దగ్గర కాదుగా ఇచ్చేసేయి అన్న. ఎందుకన్నా మిగతా వాటికేమో అలా చెప్పకుండా కుష్ఠరోగులకు మాత్రమే అలా ఎందుకు చెప్పారు అని అంటే, పాత నిబంధనలో ధర్మశాస్త్రానుసారంగా దైవికాండంలో ఉంటుంది, మీరు ఇంటి దగ్గర చదువుకోండి. కుష్ఠరోగుల గురించినటువంటి నియమాల గురించి మోసే 13, 14, 15 అధ్యాయాల్లో దైవికాండంలో దాని గురించి వివరంగా రాశారు. అక్కడ చెప్తూ అంటాడు, కుష్ఠరోగులు ఊరి బయట నివసించాలి కానీ ఊరి లోపలికి రాకూడదు. అందుకనే మోషే యొక్క సహోదరి అయిన అక్క అయినటువంటి మిర్యాము కూడా 7 రోజులు ఊరి వెలుపల పెట్టబడి కుష్ఠరోగం వచ్చింది. దేవుని కోపం ఆ మీదకి వచ్చి కుష్ఠరోగం వస్తే 7 రోజులు ఊరి బయట పెట్టేసి దేవుడు అన్నాడు, తెల్లటి కుష్ఠరోగం చేసింది ప్రభు క్షమించయ్యా అని అంటే, ప్రభు అన్నాడు, ఒకవేళ తన తండ్రి కుమార్తెను చూసి ఆమె ముఖం మీద ఉమ్మేస్తే ఆమె 7 రోజులు తన తండ్రికి ముఖం చూపించకుండా కనబడకుండా ఉంటుంది కదా, మరి ఇది కూడా అట్లాగే అనుకో అని చెప్పి 7 రోజులు బయట పెట్టేసి. కాబట్టి కుష్ఠరోగులు ఊరి బయట ఉండేవాడు. నెంబర్ 2, కుష్ఠరోగి బాగుపడిన తర్వాత నేరుగా ఇష్టం ప్రకారం ఊరిలోకి వచ్చేయడానికి లేదు. వాళ్ళు యాజకుని చెప్పి పంపించాలి, నాకు రోగం బాగైంది అని యాజకుడికి చెప్పి పంపిస్తే యాజకుడు వచ్చి అతని శరీరాన్ని అంతటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఆ చర్మం మీద ఎక్కడైనా సరే వాపులు, పొక్కులు, బొబ్బలు, ముడతలు, పొడలు వంటి ఉన్నాయేమో చూసి అవన్నీ బాగైపోయాయి అని నిర్ధారించుకున్న తర్వాత వాడిని ఊరిలోనికి రమ్మని చెప్తారు. ఊరిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంట్లోకి వెళ్ళడానికి లేదు, ఇంటి బయట ఉండాలి. తన పిల్లలతో చూడొచ్చు, కనబడచ్చు, మాట్లాడవచ్చు, కానీ ఇంటి బయట ఉండాలి. వారం రోజులు, మళ్ళా వారం రోజులు అయిన తర్వాత యాజకుని పిలిపించి మళ్ళీ టెస్ట్ చేయించాలి. ఇప్పుడు అక్కడ పరిశుద్ధుడిగా ఉన్నాడని తెలిసిన వాడు వారం రోజుల తర్వాత ఊళ్ళోకి వచ్చిన తర్వాత కూడా పరిశుద్ధుడిగా ఉన్నాడు అంటే అప్పుడు వారికి పర్మిషన్ ఇస్తారు ఇంట్లోకి వెళ్ళడానికి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దేవుని మందిరంలోకి వచ్చి బలి నర్పించి, దేవుడు మోషే ద్వారా నియమించిన కానుక నర్పించి, నువ్వు ఊళ్ళో ఉండొచ్చని డిసైడ్ చేయాల్సింది ఎవరంట? యాజకుడు. కాబట్టి నువ్వు బాగుపడ్డావనే సంగతి ముందు ఎవరికి చూపించుకోవాలంట? యాజకుడికి చూపించుకో. నీ కుష్ఠరోగం బాగైందనే విషయం యాజకుడికి చూపించు. ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన ఇది. మిగతా వాళ్ళకి ఇలాంటి నియమం లేదు. కేవలం కుష్ఠరోగులకు మాత్రమే యేసు ప్రభు ఈ నియమాన్ని బోధించారు. ప్రియులారా, ఈ నియమం ప్రకారం అనేకులు స్వస్థత పొందారు. వాళ్ళందరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేశారు. ఈ వ్యక్తి అయితే, ప్రభువా నాకు బాగోవాలని ఉంది, కానీ నీకు ఇష్టమైతేనే బాగుంచు. నాకు బాగోవాలని ఉంది, నీకు ఇష్టమైతే బాగుంచు అని చెప్పి. మన ప్రార్థనలో కూడా అదే, ప్రభువా నాకు ఇది కావాలనుకుంటున్నాను, మీకు ఇష్టమైతే ఇదిగో ఈ ఇబ్బంది ఉంది నా ఇంట్లో, మీకు ఇష్టమైతే ఆ ఇబ్బందిని లేకుండా ఇలా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసాం. దేవుని యొద్ద నుంచి జవాబు వెంటనే తొందరగా దేవునికి అనుగ్రహంగా తలచని ప్రార్థన చేసుకుందాం. చెప్పినటువంటి ఈ వాక్యం నిమిత్తమై మన మధ్యలో